ఊహించుకోండి. వాళ్ళ కళ్ళల్లో కళ్ళు పెట్టి చూస్తూ మీరు మాట్లాడుతున్నట్టు ఊహించుకోవాలి. నాతో పాటు రిపీట్ చేయండి. నా రిలేషన్షిప్స్లో ప్రస్తుతం జరుగుతున్న, జరిగిపోయిన, జరగబోయే ప్రతి దానికి నేను 100% బాధ్యత తీసుకుంటున్నాను. ఐఎమ్ సారీ డియర్ యూనివర్స్, నాతో నాకు అద్భుతమైన రిలేషన్షిప్స్ లేనందుకు నన్ను క్షమించు. ఐఎమ్ సారీ డియర్ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్, కిడ్స్, నన్ను నేను ప్రేమించుకోవడం కంటే మీరందరూ నన్ను ఎక్కువగా ప్రేమించాలి అనే భారాన్ని మీ మీద మోపినందుకు నన్ను క్షమించండి. ఐఎమ్ సారీ డియర్ యూనివర్స్, నా ప్రేమకు, నా ఆనందానికి మూలం నా లోపల కాకుండా బయట ఉందని నమ్ముతూ వచ్చినందుకు నన్ను క్షమించు. ప్లీజ్ ఫర్గివ్ మీ డియర్ యూనివర్స్. ప్రపంచంలో అతి ముఖ్యమైన రిలేషన్షిప్ నాతో నాకున్న రిలేషన్షిప్ అని మర్చిపోయినందుకు. ప్లీజ్ ఫర్గివ్ మీ డియర్ యూనివర్స్. ప్రేమ యొక్క అపరిమిత మూలం నా లోపలే ఉన్నదని మర్చిపోయినందుకు నన్ను క్షమించు. ప్లీజ్ ఫర్గివ్ మీ. నా జీవితంలోని ప్రతి ఒక్కరూ నన్ను క్షమించండి. మీ నుండి ప్రేమ, మద్దతు పొందలేదని మిమ్మల్ని నిందించినందుకు మరియు ఇవ్వండి అని బలవంతం చేసినందుకు నన్ను క్షమించండి. థ్యాంక్ యూ ఆల్. నా ప్రేమ సహచరులుగా ఉన్నందుకు నా జీవితంలోని ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. మీరు ప్రేమకు మూలం కాదు, మీరందరూ నా ప్రేమ సహచరులు అని నాకు అనుక్షణం గుర్తు చేస్తున్నందుకు మీకు కృతజ్ఞతలు. థ్యాంక్ యూ ఆల్. నాకు ప్రేమ నేర్పినందుకు, నాకు అంగీకరించడం నేర్పినందుకు, నాకు క్షమించడం నేర్పినందుకు, మీతో నాకున్న సంబంధం వల్ల నన్ను మంచి వ్యక్తిగా తీర్చిదిద్దినందుకు మీకందరికీ ధన్యవాదములు. ఐ లవ్ యూ ఆల్. నన్ను నేను ప్రేమించుకున్నట్లే మీ అందరినీ కూడా ప్రేమిస్తున్నాను. ఎవరు నాకు మద్దతిచ్చారో, నన్ను సవాలు చేశారో, నన్ను బలంగా చేశారో మీ అందరికీ నా కృతజ్ఞతలు. ఐఎమ్ సారీ. ప్లీజ్ ఫర్గివ్ మీ. థ్యాంక్ యూ. ఐ లవ్ యూ. ఒకసారి డీప్ బ్రీత్ తీసుకొని మీ కళ్ళు ఓపెన్ చేయండి.